అండి, దిస్ ఈజ్ లక్ష్మి. భారతీయులు ఎక్కువగా ఇష్టపడే ఆహారంలో రైస్ ఒకటి. రైస్ లో అనేక రకాలుగా ఉన్నప్పటికీ చాలా మంది వైట్ రైస్ ఎక్కువ మంది ఆహారంగా తీసుకుంటారు. అయితే ప్రస్తుత ఆరోగ్య కారణాల దృష్ట్యా డైటీషియన్లు వైట్ రైస్ బదులుగా బ్రౌన్ రైస్ తినమని సలహా ఇస్తున్నారు. తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్ చాలా ప్రయోజనకరమైనది అంటున్నారు. బ్రౌన్ రైస్ వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బ్రౌన్ రైస్ తినడం వల్ల క్యాన్సర్, బరువు పెరగడం, ఒళ్ళు నొప్పులు, మధుమేహం తదితర సమస్యలు దూరంగా ఉండవచ్చు. పాలిష్ చేయబడిన బియ్యం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే బ్రౌన్ రైస్ తినాలి. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం, శారీరక శ్రమపై దృష్టి ఉండడం లేదు. దీంతో మధుమేహం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి రెట్టింపు అవుతోంది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఆహార శైలిని మార్చుకోవాలి. వైట్ రైస్ బదులుగా బ్రౌన్ రైస్ తీసుకోవాలి. డయాబెటిక్ రోగులకి ఇది చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతోంది. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతోంది. బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గుతోంది. ఇందుకోసం గుండె జబ్బులు నివారించడానికి ఉపయోగపడుతుంది. అధిక బరువు ఉన్నవారు బ్రౌన్ రైస్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. బ్రౌన్ రైస్ లోని మెగ్నీషియం, కాల్షియం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఊపిరితిత్తుల వ్యాధి, ఉబ్బసాన్ని సైతం బ్రౌన్ రైస్ నియంత్రిస్తుంది. ధాన్యాల్లో ముఖ్యమైన బ్రౌన్ రైస్ ని మీరు ప్రయత్నించండి. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్స్ అందించి బ్రౌన్ రైస్ లో ఎన్నో పోషకాలు, విటమిన్స్ కూడా ఉన్నాయి. శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని అందించే బ్రౌన్ రైస్ ను వారానికి 2-3 సార్లు అయినా తప్పకుండా తీసుకోండి. ఓకే కేస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.